నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ అంటే అవును ఎక్కువే అంటుంది పరిశోధన చేసిన సంస్థ మాస్ జనరల్ బ్రిగ్హామ్. అమ్మో మరి ఎలా అంటారా? ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. నైట్ టైంలో భోజనం చేయొద్దు, అంటే మొత్తం మానేయమని కాదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ యాస్టీస్గా తీసుకోవచ్చు. బట్ నైట్ డిన్నర్ మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపే పూర్తి చేసేయాలి. బాబోయ్, సాయంత్రం 5 గంటలు తింటే రేపు మార్నింగ్ వరకు ఎలా ఉంటాం? ఆకలి కాకుండా ఉండదా? మేము పనెట్లా చేసుకుంటాం అంటారా? ఏం లేదండి, మీకు ఆకలి అనిపించినప్పుడు స్ప్రౌట్స్ లాంటి హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. మనం నిద్ర రాకుండా కాఫీ టీలు ఎక్కువగా తీసుకుంటుంటాం కదా నైట్ షిఫ్ట్స్లో. ఆ కాఫీ టీల ప్లేస్లో ఒక ఫ్రూట్తో రీప్లేస్ చేయాలి. అండ్ మధ్యాహ్నం మీరు తీసుకునే ఆహారం కూడా ప్రపోర్షనల్గా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అండ్ నిద్ర 8 గంటలు కంపల్సరీగా నిద్రపోవాలి, అది కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. వర్కౌట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దానికి యోగా, ధ్యానం తోడైతే మీ హెల్త్కి ఇక ఢోకా లేదు. నైట్ షిఫ్ట్స్ అనేవి ఎప్పటికైనా అనారోగ్యకారకమే, కొన్ని ఉద్యోగాల్లో తప్పవు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మీ నైట్ షిఫ్ట్స్ని హ్యాపీగా కాకపోయినా కొంతైనా హెల్తీగా మార్చుకోవచ్చు.